ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను రామమ్మ కలిసి ఉండాలని కోరుకుంది. అత్తమ్మ అనుకున్నవన్నీ నెరవేరాయి. కాకపోతే అత్తమ్మ పోయే ముందు మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడమే బాధగా ఉంది. ఆ వెళితే నన్ను జీవితాంతం వేధిస్తుంది. అలా అనుకోకు సీత. అది సాకుగా చూపించి మహాలక్ష్మి నిన్ను సాధించినా సాధిస్తుంది. సుమతికి నువ్వంటే ప్రాణం సీత. మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు ఆ మహాలక్ష్మి సృష్టించినవే. సుమతితో పాటు అవి కూడా సమసిపోయాయనుకో. రామ్, మేం బయలుదేరుతున్నాం. ఇంతకాలం మీ ఇంట్లో సీతకు సుమతి తోడుగా ఉంది. ఇక మీదట నువ్వు సీతకు అండగా ఉండాలి. అది మళ్ళీ మీరు చెప్పాలా మావయ్య? ఏం జరిగినా సీత చేయి వదిలిపెట్టను. ఆ ధైర్యంతోనే సీతను నీకు వదిలి వెళ్తున్నాం బాబూ. నువ్వే సీతను కాపాడుకోవాలి. తప్పకుండా అత్తయ్య, సీతని ఎన్నటికీ వదిలిపెట్టను. సుమతిని చంపింది సీతే అని మీ పిన్ని అనుకుంటుంది రామ్. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. సీతపై ఆ నింద ఎలా పడిందో నాకు అర్థం కావట్లేదు మావయ్య. అమ్మ చనిపోతూ సీత పేరు చెప్పింది. అదే అందరికీ అనుమానం కలిగిస్తోంది. సుమతి ఎలాంటి పరిస్థితిలో అలాంటి మాట చెప్పిందో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సీతకు నువ్వే శ్రీరామరక్ష. సుమతిని ఎవరు చంపారో నేను కూడా ఎంక్వైరీ చేస్తాను రామ్. అసలు హంతకులు దొరికే వరకు సీత జాగ్రత్త. నేను కూడా కనుక్కుంటాను మావయ్య, మీరు వెళ్ళండి. వెళ్తున్నాను సీత. అత్తయ్య మీద ఎక్కువ బెంగ పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోకు. ఉంటాం బాబు. జాగ్రత్త. ఇక నుంచి మీ బాధ్యత నాది. నువ్వు 2 రూపాల్లో నాకు తోడుగా ఉంటూ మన కుటుంబం కోసం చాలా కష్టపడ్డావు సుమతి. నేనే నిన్ను గుర్తించలేకపోయాను. 2 సార్లు నిన్ను దూరం చేసుకున్నాను. నాలాంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. బాధపడుకు జన. సుమతి భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులో ఎప్పటికీ ఉంటుంది. సీత సుమతక్కను చంపుండకపోతే అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం బావగారు. సీతకి ఎదురు తిరగడమే సుమతి వదిన చేసుకున్న పాపమైంది. అన్యాయంగా సీత సుమతి వదిన్ని బలి తీసుకుంది. అనవసరంగా సీతపై నిందలు వేయకండి బావా. దయచేసి సీతని ఈ మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేయకండి. మేం సీతని ఇరికించటం ఏంటన్నయ్యా? సీత సుమతక్కను కత్తితో పొడవటం మేమందరం కళ్ళారా చూసాం. చనిపోతూ సుమతక్క సీత పేరే చెప్పింది. ఒక్కోసారి మన కళ్ళు చెవులు మనల్ని మోసం చేస్తాయి చెల్లెమ్మా. అసలు నిజం వేరే ఉంటుంది. సుమతి వదిన్ని సీత చంపిందన్నదే నిజం. అన్ని ఆధారాలు సీతనే వేలెత్తి చూపిస్తున్నాయి. విద్యాదేవి గారే సుమతక్కని మీరెవరూ నమ్మకపోయినా సీత నమ్మింది. మిమ్మల్ని నమ్మించడానికి
విశ్వ ప్రయత్నాలు చేసింది. అప్పుడు సీతను నమ్మని మీరు ఇప్పుడు సుమతక్కపై లేనిపోని ప్రేమను ఒలకబోస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సుమతక్క సీతకు మేనత్త, స్వయాన రామ్కు అమ్మ. చనిపోయే ముందు సుమతక్కకు సీతకు మధ్య వచ్చిన మనస్పర్ధల్ని సాకుగా చూపించి మీరందరూ సీతను దోషిగా చేయకండి. సీత చీమకు కూడా అపకారం చేయని మంచమ్మాయి. నువ్వు ఈ విషయంలో కల్పించుకోవద్దన్నయ్య. రామ్ కూడా సీతే సుమతిని మర్డర్ చేసింది అనుకుంటున్నాడు. రామ్ అలా ఏం చెప్పలేదు. మీ అభిప్రాయాల్ని రాంపై రుద్దకండి చలాయ్. ఇది మా అభిప్రాయం కాదన్నయ్యా, రామ్ అనుమానం కూడా. చనిపోయిన విద్యాదేవి తన అమ్మ సుమతి అని తెలిసాక రాము ఊరుకోడు. సీతకి శిక్ష పడక తప్పదు. నువ్వేం మాట్లాడవేంటి బావా? సీతని మేనకోడలు చెయ్యని తప్పుకు తనకు శిక్ష వేయిస్తారా? చట్టం తన పని తాను చేసుకుపోతుంది చలపతి. ఇందులో నేను మీరు మాట్లాడాల్సిందేమీ లేదు. ఈవిడ ఏ రకంగా నాకు అమ్మ అవుతుంది? నన్ను కనిందా, పెంచిందా? మా అమ్మని మాకు దూరం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చారు? సీత సీత మామా, ఏంటి మామా, నా దగ్గర కూడా కన్నీళ్లు దాస్తున్నావా? పైకి అందరి ముందు నువ్వు నన్ను వెనకేసుకొస్తున్నా. అత్తమ్మ చావుకు అందరూ అనుకున్నట్టు నేను కారణమని నీ మనసులో చిన్న అనుమానం ఉండి ఉండొచ్చు. చనిపోయింది నీ కన్న తల్లి కాబట్టి, భార్య కంటే తల్లి ఎక్కువ కాబట్టి నీ అనుమానాన్ని నేను తప్పు పట్టను. అది సీత. వద్దు మామా, ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు కన్న తల్లి, ఇంకోవైపు కట్టుకున్న భార్య. మా ఇద్దరి మధ్యలో నువ్వు నలిగిపోతూ ఉంటావని నాకు తెలుసు. రేపు నన్ను అరెస్ట్ చేయించొద్దని అడగడానికి రాలేదు. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.